హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. ఈరోజు నేను పార్ట్ 3 ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగినవి. మీకు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కొంచెం లైక్, షేర్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. సో ఈ ఛానల్ గురించి చెప్పాలి అని అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం థియరీ లేకుండా క్వశ్చన్స్ తోటి ఆన్సర్స్ అన్ని నేర్చుకుని థియరీని కూడా నేర్చుకోవడం అనేది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే. If a fundamental right of a citizen is in India is violated, he has to appeal to the Supreme Court only. He has to appeal to the district court first. He has the choice of approaching to the Supreme Court directly or High Court. He has to appeal in the High Court first. సో దీని ఆన్సర్ ఏమంటున్నారు? ఒక ఫండమెంటల్ రైట్ అనేది వాలేట్ అయితే మనిషి ఫస్ట్ సుప్రీంకోర్టుని మాత్రమే అప్రోచ్ అవ్వాలా, హైకోర్టుని మాత్రమే అప్రోచ్ అవ్వాలా, రెండింటిని ఎందులో ఒకదాన్ని అప్రోచ్ అవ్వచ్చా, లేదంటే ఓన్లీ హైకోర్టా, డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది? సో మన ఆన్సర్ వచ్చేసి సింపుల్గా చెప్పేయచ్చు, అది బోత్ కోర్ట్స్, రెండు కోర్ట్లని మన ఫండమెంటల్ రైట్ ఏదైనా సరే, రైట్ టు లైఫ్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైనా సరే భంగం కలిగితే మనం డైరెక్ట్గా కోర్ట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఏ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇఫ్ ఎ ఫండమెంటల్ రైట్ ఈస్ వాలేటెడ్, ద సిటిజన్ హ్యాస్ ద అప్రోచింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ ఆర్ ద హై కోర్ట్. ఓకే, ఆర్టికల్ 13 డిక్లేర్స్ దట్ ఆల్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ షెల్ బి వైడ్. ఓకే, ఆర్టికల్ 13 ఏం చెప్తుంది అని అంటే, ఏదైనా చట్టం అనేది ఫండమెంటల్ రైట్కి వ్యతిరేకంగా ఉంటే దాన్ని నల్ అండ్ వైడ్ చేసేయచ్చు అని. ఓకే, అండ్ ఆర్టికల్ 32 అనేది మన హక్కు అనమాట. మన ఫండమెంటల్ రైట్ పోయింది అని చెప్పడానికి ఆర్టికల్ 32 అనేది మన హక్కు, అండ్ అది సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పేది ఆర్టికల్ 32. ఇట్ ఈస్ కాల్డ్ అస్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బై ద అంబేద్కర్ గారు. సో అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ సిటిజన్షిప్ రైట్స్ ఫ్రమ్ 5 to 11 అండర్ పార్ట్. ఓకే, ఈ క్వశ్చన్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్కి సంబంధించి ఉంటాయి, అండ్ 12 నుంచి 36 వరకు మనకి 12 నుంచి 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటాయి. ఆ తర్వాత 36 to 51 వచ్చేసి మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఉంటాయి. అవి మీరు నా ప్రీవియస్ వీడియో ప్లేలిస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లేలిస్ట్ కూడా నేను లింక్స్ షేర్ చేస్తాను, మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఫాలో అయితే మీకు అయిపోద్ది. సో పార్ట్ 1 to 4 వచ్చేసి టెరిటరీలో ఉంటుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. పార్ట్ 2లో 5 to 11 ఆర్టికల్స్ ఉంటాయి, విచ్ ఈజ్ అబౌట్ సిటిజన్షిప్. ఓకే, అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, మనం ముందు క్వశ్చన్స్కి వెళ్ళే ముందు చెప్తున్న పాయింట్, మనకి ఆర్టికల్ 3 వచ్చేసి ఒక స్టేట్ని కలపడం లేదా స్టేట్ని విడదీయడం, మన తెలంగాణ స్టేట్ ఎలా ఫార్మ్ అయింది అనే దానికి ఆర్టికల్ 3 ద్వారానే చేశారనమాట. సో ఇది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 3 వచ్చేసి మన స్టేట్ టెరిటరీస్ డివైడ్ చేయడం, యూనియన్ కావడం క్వశ్చన్స్ ముందు వస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 5 to 11 డీల్స్ విత్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆర్టికల్ 5 స్పీక్స్ అబౌట్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆన్ November 26, 1949. ఓకే, ఆర్టికల్ 5 వచ్చేసి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ గురించి డీల్ చేస్తుంది. 6, 7, 8, 9 వచ్చేసి వేరే దేశాలు వాళ్ళకున్న వాటికి సంబంధించి ఉంటుంది. అది ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను, ఒకసారి దాన్ని కూడా చూడండి. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ లిబర్టీ ఈస్ ఇంక్లూడెడ్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ ఈస్, మనం ముందు చెప్పే ముందు కరెక్ట్గా చూద్దాం. ఈ 23 and 24 వచ్చేసి రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఇప్పటికీ ఒక 20 సార్లు వచ్చింది ఈ క్వశ్చన్ రిపీట్ అయ్యి. సో మనకి 23 and 24 చూస్తే గుర్తొచ్చేది కాబట్టి ఈ రెండు ఆన్సర్లు కావు, సో ఇది తీసేసినాం. అండ్ 19 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి ఉంటుంది. 20 వచ్చేసి ఈ రైట్ టు లైఫ్ దానికి సంబంధించి ఉంటుంది. 21 వచ్చేసరికి రైట్ టు లైఫ్ సంబంధించింది. 20 వచ్చేసరికి ఏదో ఉంది, నేను మర్చిపోయాను. బట్ లెట్స్ గెట్ ఇన్ టు ది ఆన్సర్ ఈస్ 21 అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ 21 అనేది, మనం అరెస్ట్ అయినప్పుడు మనకి అంటూ ఒక సర్టెన్ రైట్స్ ఉంటాయి అనమాట, రైట్ టు లైఫ్ అని. దానికి సంబంధించి 21లో ఉంటుంది ఆర్టికల్. 21 ఆర్టికల్ ప్రకారం ఒక పర్సన్ రైట్ అరెస్ట్ చేసినప్పుడు తనకి కూడా ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది అని చెప్పేది ఆన్సర్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అడాప్టెడ్ హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 343 అనమాట, అది గుర్తుంచుకోండి. 343 ఈజ్ అవర్ ఆన్సర్. హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ అనేది యూనియన్ సెంటర్లో అఫీషియల్ లాంగ్వేజ్ కింద పార్లమెంటు పేపర్ రాయాలన్నా సరే హిందీలో రాస్తే అది వ్యాలిడ్ అవుతుంది, ఆర్ ఇంగ్లీష్ అనేది కూడా వ్యాలిడ్ అవుతుంది. ఆ రెండు కింద 343లో అలా చెప్పారు, గుర్తుంచుకోండి. 343 part 2 provided that English shall continue to be used in the official work of the Union for 15 years from commencement up to January 25, 1965. కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, పేపర్ వర్క్లకి ఇంగ్లీషే వాడుతున్నాం మనం, అది గుర్తుంచుకోండి.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ హ్యాస్ బీన్ ఇన్సర్ట్ ఇన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ 86th అమెండ్మెంట్ యాక్ట్. ఇది నేను ఫస్ట్ డైరెక్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తున్నప్పుడు గుర్తుండే ఉంటుంది మీకు. 21A రైట్ టు ఎడ్యుకేషన్ అనే దాన్ని 86th ఫండమెంటల్ డ్యూటీ కింద ఇన్వాల్వ్ చేస్తారు. రైట్ టు ఎడ్యుకేషన్ 6 to 14 years వాళ్ళకి, అది గుర్తుంచుకోండి. ఓకే, 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 లెడ్ టు ది ఇన్సర్షన్ ఆఫ్ ఆర్టికల్ 21A. అది ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నా. సో నా ప్రీవియస్ వీడియోలు ఫాలో అయితే ఫస్ట్ నుంచి ఆ ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. మీరు ఈ వీడియో వచ్చేసరికి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ సబ్సెక్షన్ కే ఆన్ ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ వాజ్ యాడెడ్ ఇన్ 2001 పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. సేమ్ అమెండ్మెంట్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ ఆర్టికల్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇందాకటి క్వశ్చన్ని మళ్ళీ తిప్పించాడు వాడు. సేమ్ క్వశ్చన్ ఇది 21A. ఓకే, మీరు వేరే ప్లేలిస్ట్ కూడా చూడక్కర్లేదు, ఈ వీడియో చూస్తేనే మీకు ఆల్రెడీ పాటికి ఆన్సర్ గుర్తుంటుంది. ఈ వీడియోని కనుక మీరు ఒక 2-3 times చూస్తే మీకు ఈజీగా ఈ 25 questions గుర్తుండిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ మెన్షన్స్ దట్ పార్లమెంట్ కెన్ ఫార్మ్ ఏ న్యూ స్టేట్ సెపరేషన్ బై టెరిటరీ ఫ్రమ్ ఎనీ స్టేట్ ఆర్ యునైటింగ్ ఎనీ టెరిటరీ ఆఫ్ ఎనీ స్టేట్. ఓకే, వేరే స్టేట్ని విడగొట్టడం లేదా వేరే స్టేట్ని ఇంకో స్టేట్ని రెండింటిని కలపడం ఏ ఆర్టికల్ ద్వారా చేయగలుగుతుంది అనేది నేను ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. 1 to 4 అనేది టెరిటరీస్కి సంబంధించి ఉంటుంది, 5 to 11 అనేది సిటిజన్షిప్కి సంబంధించి ఉంటుంది, 12 నుంచి 35 వరకు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఉంటుంది, 36 నుంచి 51 వరకు ఫండమెంటల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకున్నారు కదా. సో 9, 5, 7 ఇవన్నీ సిటిజన్షిప్కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇవి అయ్యే ఛాన్సే లేదు. ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 3. మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు ఇలాగా మీరు. ఓకే, ఆర్టికల్ 3 empowers parliament to form new states by separation of uniting territories. Parliament can also increase, diminish area of any state, alter boundaries in name or names. ఓకే, దానికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ఆర్టికల్ 21 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్? రైట్ టు లైఫ్. ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్ అస్సలు కానే కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ 51A ఉంటాయి, అది కానే కాదు. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో చూస్తే 352కి సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్ రైట్ టు ప్రాపర్టీ అనేది అసలు ఫండమెంటల్ రైట్ కాదు, ఫండమెంటల్ డ్యూటీ కూడా కాదు, అది జస్ట్ కాన్స్టిట్యూషనల్ కామన్ రైట్ అనమాట. నెక్స్ట్ గెట్ ఇన్ టు రైట్ టు లైఫ్ ఈజ్ అవర్ ఆన్సర్. రైట్ టు లైఫ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆర్టికల్ 21 డీల్స్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 76 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. మనం ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించాను. 76 వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, మనం ఇంకేం చెప్పలేని దానికి ఎలా గుర్తుంచుకోవాలని 76 అనేది అయితే గుర్తుంచుకోండి మీరు వీడియోలో ఒక 3 times కానీ ఈ వీడియోని రివైజ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఆర్టికల్ 76 వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ అంత లెవెల్ పవర్ ఉంటుంది అనమాట. అంటే ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కాన్స్టిట్యూషన్లో, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు, మనం చూసాము 20 అనేది దేనికి సంబంధించి, 21 వచ్చేసి రైట్ టు లైఫ్ అని చెప్పాను, 19 వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పాను, కానీ 20 అనేది నాకు గుర్తు రాలేదు. సో చూద్దాం. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్, ఇది వచ్చేసి ఆర్టికల్ 25 to 28లో ఉంటుంది కాబట్టి ఇది కానే కాదు, ఇది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఓకే, మనం 21లోనే చూసాం, కన్విక్ట్ అయినప్పుడు 21లోనే ఉంటుంది రైట్ టు లైఫ్ అనేది కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్కి సంబంధించి. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇది అసలుకే కాదు, ఇది అసలు ఫండమెంటల్ రైట్ కాదు, అది కాదు, ఈ రెండు కాదు. ఎబాలిషన్ ఆఫ్ టైటిల్స్, ఇది గుర్తుంటే మీకు ప్రీవియస్ వీడియోలో ఆర్టికల్ 18కి సంబంధించి ఉంటుంది. ఓకే, 18కి సంబంధించి ఉంటుంది ఇది. సో మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా రైట్ టు లైఫ్ అనేది 21లో ఉంటే 20లోనేమో కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్కి సంబంధించి ఉందన్నమాట. ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ అఫెన్సెస్, ఆర్టికల్ 20 ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిటరీ ప్రాసిక్యూషన్ అండ్ పనిష్మెంట్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్స్ పోస్ట్ ఫ్యాక్టో లాస్, ఇండివిజువల్ కెనాట్ బి కన్విన్స్డ్ ఆఫ్ ఎన్ యాక్ట్ దట్ వాజ్ నాట్ ఎ క్రైమ్ వెన్ కమిటెడ్. ఓకే, ప్రొటెక్షన్ అగేన్స్ట్ డబుల్ జెపర్డీ ఆర్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, ఒక పర్సన్ 2 సార్లు కేసులో ఇరికిచ్చడం అట్లాంటివి చేయకూడదు, ఒక కేసునే 2 సార్లు వేయడం అట్లాంటివి చేయకూడదు అని చెప్పేసి ఇలాగుందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్? ఇది నేను ఫస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దాంట్లో కూడా చెప్పాను. ఆర్టికల్ 40 అంటే విలేజ్ పంచాయత్ అని గుర్తుంచుకోవాలి, చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్ మనకి. సో ఆర్టికల్ 40 అనేది గుర్తుంచుకోండి. 39, 38, 37 కూడా ఏంది అనేది మనం చూద్దాము. 40 వచ్చేసి విలేజ్ పంచాయత్కి సంబంధించింది. ఓకే, 39 వచ్చేసి డీల్స్ విత్ సెర్టెన్ పాలసీ ప్రిన్సిపల్స్ దట్ గవర్నమెంట్ మస్ట్ ఫాలో. ఓకే, 39 వచ్చేసి 38 mandates that states shall maintain social order.
ప్రమోట్ సోషల్ వెల్ఫేర్. సోషల్ ఆర్డర్ సోషల్ వెల్ఫేర్ 38. ఓకే, 39 వచ్చేసి స్టేట్స్ కొన్ని రూల్స్ పాటించాల్సిందే పార్లమెంటు. ఓకే, గవర్నమెంట్ అనేది కొన్ని రూల్స్ పాటించాలి, అది 39. ఓకే, 38 వచ్చేసి స్టేట్ షెల్ మెయింటైన్ సోషల్ ఆర్డర్ సోషల్ పీస్. ఓకే, సోషల్ ఆర్డర్ సోషల్ వెల్ఫేర్ 38. అండ్ 39 వచ్చేసి స్టేట్ షెల్ ఫాలో సెట్, గవర్నమెంట్ షుడ్ ఫాలో సెటన్ రూల్స్. అండ్ 40 వచ్చేసి విలేజ్ పంచాయత్, అది గుర్తుంచుకోండి. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ సెట్ అవుట్ ఇన్ పార్ట్ 4A ఆర్టికల్ 51A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, పార్ట్ 4Aలో కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మన ఫండమెంటల్ డ్యూటీస్ అని చూపిస్తే చాలు, ఆన్సర్ ఈజ్ 11. యాక్చువల్లీ ఇంతకుముందు 10 ఉండేవి. రైట్ టు ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ డ్యూటీలో యాడ్ చేశారు 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా, అది బాగా గుర్తుంచుకోండి. ఓకే, మనం ఇప్పటికే 10 సార్లు చేసాం, వచ్చేసి ఉండాలి ఈ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ దట్ రైట్ టు మూవ్ సుప్రీం కోర్ట్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? ఫస్ట్ క్వశ్చన్ అనేది మనం చేసిన వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 32. నోవెల్ ఫీచరు హార్ట్ అది అన్నీ ఉంటాయి దీనికి, గుర్తుంచుకోండి 32 అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ టు ఇట్స్ సిటిజన్స్? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ నేను ఇందాకే చెప్పాను, 25 నుంచి 28 రిలీజన్కి సంబంధించిన ఫండమెంటల్ రైట్ ఉంటుంది, అదొకే. ఆర్టికల్ 14 వచ్చేసరికి అందరూ ఈక్వల్ బిఫోర్ లా. 32 అండ్ 22 వచ్చేసరికి మనకి 21 అండ్ 22 కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ దానికి రైట్ టు లైఫ్ సంబంధించి ఉంటుంది. ఓకే, 22 ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్. ఓకే, అరెస్ట్ డిటెన్షన్స్కి సంబంధించి 22లో ఉంటుంది ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 50 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిఫర్స్ టు ద దేనికి? రిజర్వేషన్ ఆఫ్ సీట్స్, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. మనకు గుర్తుందో లేదో ప్రెసిడెంట్కి సంబంధించిన క్వశ్చన్స్లో 52 అనే దగ్గరే దెర్ షుడ్ బి ఏ ప్రెసిడెంట్ అనేది 52 అనే ఆర్టికల్ గుర్తుంది. సో ఖచ్చితంగా దానికి ఇక్కడ ఉంది అని అంటే సెంటర్ యొక్క పవర్ అపాయింట్మెంట్ దానికి సంబంధించి డీల్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని అనుకుంటున్నా. మిగతా ఇవన్నీ రైట్ టు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇదన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ అక్కడ ఉంటుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్లో ఉంటుంది 21Aలో, కాబట్టి అది కాదు. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఛాన్స్ ఉంది, ప్రెసిడెంట్ 52 దగ్గర ఉన్నాడు అంటే ఇప్పుడు గవర్నర్ తర్వాతే ఉండొచ్చు, ముందు ఉంటాడని నేను నమ్మట్లేదు. సో ఐఎమ్ గోయింగ్ విత్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ పవర్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. యా, ఆర్టికల్ 50 స్టేట్స్ ఎట్ సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ అండ్ పవర్. 52 వచ్చేసరికి దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ అనేవాడు ఒకడు ఉండాలి. 62 వచ్చేసరికి ఇంపీచ్మెంట్. అండ్ 76 వచ్చేసరికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 72 అనేది అది పార్డన్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్, అదే క్షమాభిక్ష పెట్టడం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్? ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి మంచి రిలేషన్షిప్ ఏంది? సో 50 ఈ 3 కూడా 52 తర్వాతనే ప్రెసిడెంట్ టాపిక్ వస్తుంది కాబట్టి ఈ 3 కాదు. ఐఎమ్ గోయింగ్ విత్ 75 అని నా గెస్. అంటే మనకు కనుక ఇలాగే ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా కూడా మనం పెట్టేటట్టు ఉంటుంది మనకు కనుక ఛాన్స్ ఉంటే. సో దట్స్ వై ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా ఐడియా వస్తుంది. ఆర్టికల్ 75 ప్రొవిజన్. ప్రెసిడెంట్ అపాయింట్స్ PM, అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ PM's అడ్వైస్. ఓకే, మినిస్టర్స్ సర్వ్ ఎట్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఓకే, 75 అనేది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ రిలేషన్షిప్ చెప్తా ఉంటుంది. ఓకే, క్వశ్చన్ 17. యాజ్ పర్ ఆర్టికల్ 80 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద టోటల్ నెంబర్ ఆఫ్ రాజ్యసభ కెనాట్ బి మోర్ దాన్. ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ 250. ఇది నేను బండ గుర్తు పెట్టుకున్నా, నాకు గుర్తొచ్చిందంటే మీరు కూడా వీడియోని ఒక 3 times రివైజ్ చేస్తే ప్రీవియస్ వీడియోస్తో పాటు మీకు ఐడియా వస్తుంది. 250 అనేది ప్రీవియస్ దాంట్లో కూడా ఉంది. ఆర్టికల్ 80 అనేది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 80 స్టేట్స్ దట్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ అనేది 250 కంటే ఎక్కువ ఉండకూడదు అనేది చెప్తుంది. మిగతా ఇంకా అంతా అవసరం లేదు. Present strength of Rajya Sabha is 245, 230 representatives and 12 nominated. Okay, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ స్టేట్స్ దట్ దేర్ విల్ బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఎవరు ఉండాలి అనేది. ఓకే, 80 వచ్చేసరికి మనం ప్రీవియస్ క్వశ్చన్ ఏంది, ఆర్టికల్ 80కి సంబంధించి 250 రాజ్యసభ సీట్స్. ఓకే, 52 దగ్గర ప్రెసిడెంట్ ఉన్నాడు, 56 దగ్గర కూడా సంథింగ్ ఏదో వైస్ ప్రెసిడెంట్ ఉండే ఛాన్స్ ఉంది 56 దగ్గర. అండ్ 63 దగ్గర 62 వచ్చేసరికి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంటుంది. 62లో ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ఉంది అని అంటే మరి ప్రెసిడెంట్ని తీసేసిన తర్వాత ఎవరు జాయిన్ అవుతారు? వైస్ ప్రెసిడెంట్ ఉండాలి కాబట్టి 63 అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా ఆన్సర్ గుర్తురాట్లేదు. 56 or 50 అని కన్ఫ్యూజ్ అవుతున్నా. 76 అయితే పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ కాబట్టి దానికి సంబంధించింది ఉంటుంది, అక్కడ దగ్గరలో ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ఆన్సర్ 63. ఎస్.
ఓకే, మన ఛాన్స్ 50-50 అయింది. బట్ 63 అనేది కొంచెం బలంగా గుర్తుంచుకుంటే, నాకు గుర్తులేదు, నేను ఒక 2 టైమ్స్ ఈ వీడియోని చూస్తే నాకు గుర్తు వచ్చేస్తుంది. 63 అనేది దేర్ షెల్ బి వైస్ ప్రెసిడెంట్ అనేది 63 దగ్గర ఉంటుంది. 62 వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఇండియన్ పార్లమెంట్? ఇండియన్ పార్లమెంట్కి సంబంధించి ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తుంది? ఓకే, 40 to 70. ఓకే, మనకి ఫస్ట్ తెలిసి 36 to 51A వరకు ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఉంది. ఎక్కడ పార్లమెంట్కి సంబంధించి అసలు డిస్కషనే లేదు. సో 40 to 70 అనేది కాదు. 12 to 40 కూడా సేమ్ అక్కడదే, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఉంటుంది. 1 to 12 వచ్చేసరికి మనకి టెరిటరీ అండ్ అది ఉంది. సో ఇది కూడా కాదు. సో అవర్ ఆన్సర్ ఈస్ 79 to 122 అనేది పార్లమెంట్లో ఉంటుంది. సో ఇలా గెస్ చేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు. బట్ ఆప్షన్స్ ఇంకా టఫ్గా వస్తే మనం ఏం చేయలేం, బట్ ఈజీగానే వస్తుందని కోరుకుందాం ఎగ్జామ్లో. ఎందుకు అనంటే మనం థియరీ లేకుండానే క్వశ్చన్స్ ద్వారా థియరీ చేస్తున్నాం కాబట్టి. సో అది గుర్తుంచుకోండి. పార్లమెంట్ ఈస్ కీ లెజిస్లేటివ్ బాడీ ఎనాక్ట్ లాస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ మనీ బిల్? మనీ బిల్ అంటే 110 అని నేను చెప్పాను, బాగా గుర్తుంచుకోండి. మనీ బిల్ వచ్చేసరికి ఆర్టికల్ 110. అండ్ 108 వచ్చేసి ఏంది? 108 అనే నెంబర్ కూడా మనకు తెలిసిందే, 108 అంబులెన్స్ నెంబర్. సో దానికి సంబంధించి కూడా ఆర్టికల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, కానీ నాకు గుర్తు రావట్లేదు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ 1010. ఓకే, 1010 ఆర్టికల్లో ఏముంటుంది అని చూద్దాము. సో ప్లీజ్ బేర్ విత్ మీ, జస్ట్ ఇది రివైజ్ చేయడం అంతే. ఆర్టికల్ 108. Article 108 of the Indian Constitution provides for a joint sitting of both houses of parliament, Lok Sabha, Rajya Sabha. ఓకే, లోక్ సభ రాజ్యసభకు సంబంధించి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఉంది. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 108 వచ్చేసి లోక్సభ రాజ్యసభ యొక్క జాయింట్ సిట్టింగ్. 110 వచ్చేసి మనీ బిల్. 112, 109 అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాదు, పెద్ద క్వశ్చన్స్ ఏమి రాలేదు. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చెప్పాను కదా 110 అనేది మనీ బిల్ అనేది బండ గుర్తు పెట్టుకున్నాను నేను, అలా గుర్తుంది. 108 అనేది ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ లోక్సభ రాజ్యసభ అని గుర్తుంది. సో అలా నేర్చుకోవాలి మనం కూడా, మీరు కూడా నేర్చుకోండి. 108 అందుకే చూపించే ఇంపార్టెంట్, ముందు కూడా క్వశ్చన్స్ వస్తాయి, అందుకనే చెప్పా. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది. ఆర్టికల్ 3, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, సారీ స్టేట్స్ని మిక్స్ చేయడం, స్టేట్స్ని కలపడం అనేది 3లో ఉంటుంది. సో ఇది కాదు. నాకు తెలుసు ఆర్టికల్ 4, రీనేమింగ్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్, నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. నేమ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ అంటే 4 అయ్యే ఛాన్స్ ఉంది. సో సారీ, ఆర్టికల్ 3, ఐఎమ్ రాంగ్. మరి ఆర్టికల్ 4 ఏం చేస్తుంది అనేది చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్. ఆర్టికల్ 4, key aspects of Article 4 of the Constitution stipulates that laws greater than Article 2, 3 are not considered constitutional amendments under Article 368. It allows Parliament to amend first and fourth schedule. Purpose. ఆర్టికల్ 4కి సంబంధించి ఏం పెద్దగా లేదు, వెరీ సారీ అబౌట్ దట్. లెట్స్ గెట్ ఇన్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్? ఓకే, ఈ క్వశ్చన్ కూడా నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఐఎమ్ గెస్సింగ్ 213 అనుకుంటా, కరెక్ట్గా ఐడియా లేదు నెంబరు, నేను బండ గుర్తు పెట్టుకున్నా సార్, నాకు గుర్తు రావట్లా. 213, ఎస్ కరెక్టే, నాకు ఎస్ కరెక్ట్ అయింది. మీరు కూడా జస్ట్ గుర్తు వచ్చేస్తుంది ఒక 2-3 టైమ్స్. ఆర్టికల్ 213 empowers government to promulgate ordinance during recess of state legislature. An ordinance is temporary issue when legislature not in session. Okay, next question. Which article deals with the right to move Supreme Court enforcement of fundamental right? ఇది 32 అనేది మనకు ముందే తెలుసు, పెద్దగా ఏమీ కష్టపడక్కర్లేదు. ఓకే, 32 guarantees the right to move Supreme Court. 33 వచ్చేసి empowers parliament to restrict or abrogate fundamental rights of armed forces. ఓకే, 33 వచ్చేసి 32 అనేది చెప్పేసి మనం సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, మన ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతాను ఉంది. బట్ 33 మాత్రం మనం గుర్తుంచుకోవాలి. 33 నాకు గుర్తులేదు, సో ఇప్పుడు గుర్తుంచుకోవడానికి ఇదే. 33 empowers parliament to restrict or abrogate fundamental rights of armed forces. ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఫండమెంటల్ రైట్స్ కంట్రోల్ చేయడానికి 33 అనేది వాడతారనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, అండర్ విచ్ ఆర్టికల్ ఇస్ ద ప్రొవిజన్ దట్ నో పర్సన్ షెల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్ లేట్ డౌన్? ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఆర్టికల్ 20. ఓకే, ఆర్టికల్ 20 అనేది మోర్ దాన్ వన్స్ చేయకూడదు అనేది మనం ఇది చూసాము. ఆర్టికల్ 20.
ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ పెర్టైన్ టు ద రైట్స్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్? ఈ క్వశ్చన్ మనం బొచ్చెడు సార్లు చేసాం, ఇప్పటికి వీడియోలో బోలెడన్ని సార్లు వచ్చింది, ఇంకా చెప్పి కూడా వేస్ట్. 23 and 24 పెర్టైన్ టు రైట్స్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్. 19 to 22 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దానికి సంబంధించి. 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. 29 to 30 ఇంకేదో ఉంది. 32 to 35 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఆర్టికల్ 368 గురించి తెలుసుకుందాం మనం. ఆర్టికల్ 368 అంటే ఏంది? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. కాన్స్టిట్యూషన్లో ఏదైనా రూలు ఆర్టికల్ని మార్చాలన్నా చేయాలన్నా ఆర్టికల్ 368 ద్వారానే చేస్తాం అనమాట. అది గుర్తుంచుకోండి. నెంబర్ 368 అని అంటే ఏంది? 368 అంటే ఏం లేదు, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం. అది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది? 1951లో జరిగింది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ కాన్స్టిట్యూషన్ 1951లో జరిగింది. అండ్ 368 ద్వారా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పవర్ అనేది ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అదే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నోట్ చేసుకోండి. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 21 అనేది రైట్ టు పర్సనల్ లిబర్టీ, లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. 21A వచ్చేసి రైట్ ఎడ్యుకేషన్, ఇది మనకు తెలిసిందే. ఆర్టికల్ 35A జమ్మూ అండ్ కాశ్మీర్ పర్మనెంట్ రెసిడెన్స్. ఓకే, 35Aలో ఆర్టికల్ 35లో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ప్రెసిడెంట్ పర్మనెంట్ రెసిడెంట్కి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, అది మనకు తెలిసిందే. తర్వాత 51A ఫండమెంటల్ డ్యూటీస్ మనకు తెలిసిందే. అండ్ 112 వచ్చేసి బడ్జెట్, ఇది కూడా ఆర్టికల్ 112 వచ్చేసి బడ్జెట్ మనకు గుర్తుండాలి. 324 వచ్చేసి ఎలక్షన్ కమిషన్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎలక్షన్ కమిషన్కి కూడా క్వశ్చన్ వచ్చింది, ఇంపార్టెంట్. 324 ఎలక్షన్ కమిషన్. అండ్ 343 వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ, దేవనాగరి స్క్రిప్ట్, దానికి సంబంధించి ఉంటుంది. 352 నేషనల్ ఎమర్జెన్సీ అని మనకు తెలుసు. 368 అనేది పవర్ టు అమెండ్ కాన్స్టిట్యూషన్ అని కూడా తెలుసు. ఓకే, సో అంతే, ఇంకటితో ఒకటి అయిపోయింది. సో మన వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇన్ని ఆర్టికల్స్ని నేను క్వశ్చన్స్ ద్వారా ఇంత ప్రాక్టీస్ చేస్తాం మనము. ఎన్నో థియరీ క్లాసులు చూసి ప్రాక్టీస్ చేస్తే గుర్తుండదు, మనకి ఇలా చేయడం వల్ల బాగా గుర్తుంటుంది. నాకు కూడా అయితే ఇలా గుర్తుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నాకు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ చేయండి ప్లీజ్. నాకు అది హెల్ప్ అవుతుంది, ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్, బాయ్.